హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మై నేమ్ ఈజ్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. కరీంనగర్కి వచ్చాను. సో ఇది వచ్చేసి మనకి కరీంనగర్ రైల్వే గేట్. సో కరీంనగర్ టు చొప్పదండి రోడ్. నా చొప్పదండి టు కరీంనగర్ రోడ్. ఇది వే టు రైల్వే స్టేషన్ కరీంనగర్ రోడ్. ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్. నిర్మానుష్యంగా ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉంది. రైల్వే స్టేషన్ అంతా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం గ్రీనరీతో ఉండి జాతీయ జెండా ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా తీసేశారు. అప్డేట్ కోసం మళ్ళీ కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. సో ఇంకా ప్యాసింజర్ ట్రైన్స్ కానీ ఇవి స్టార్ట్ కాలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది, ఎవరు లేరు. మొత్తం గూడ్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉంటారో లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళు మాత్రం ఇక్కడ కొన్ని బండ్లు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తున్నారు ప్రజెంట్గా. రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ ఏరియా, రైల్వే స్టేషన్ సైకిల్ స్కూటర్ స్టాండ్ ఏరియా. దిస్ ఈజ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ టోటల్ వ్యూ. జాతీయ జెండా, కార్ పార్కింగ్. మేకలపై కొంగలు ఆడుకుంటున్నాయి. వాటిపై వాలే పురుగులను తింటూ ఇక్కడ రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అధికారుల విశ్రాంతి గృహము కరీంనగర్. ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ కరీంనగర్ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళది. ఇక్కడ సోలార్ ఎలక్ట్రిక్ ప్యానెల్స్ ఉన్నాయండి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళవి. కరీంనగర్ రైల్వే స్టేషన్ తూర్పు భాగంకి వచ్చాము. మొత్తం నిర్మానుష్యంగా ఉంది. గూడ్స్ ట్రైన్లో అన్లోడింగ్ అయిపోయింది, డబ్బాలు మిగిలిపోయాయి, బోగీలు. సో ఇటువర్డ్స్ పెద్దపల్లి. చూసారండి ఫ్రెండ్స్ ఎంత నిర్మానుష్యంగా ఉందో. ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చాను, కరీంనగర్ రైల్వే స్టేషన్. సో మనకిది కరీంనగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి ప్రస్తుతము తూర్పు భాగం అనమాట. తూర్పు భాగంలో మనకి ఇక్కడ వస్తుంది కరీంనగర్ రైల్వే స్టేషన్. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ తూర్పు భాగాన మనకి పెద్దపల్లి రోడ్ అండి. సో దక్షిణ భాగాన మనకు కిసాన్ నగర్ అండ్ టవర్ సర్కిల్, క్లాక్ టవర్, గాంధీ రోడ్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. సో మనకి ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ముందుకెళ్ళి దాని కిందికి వెళ్ళి నుంచి వెళ్తే డైరెక్ట్ మనకి టవర్ సర్కిల్ రోడ్ అని వస్తుంది. సో మనకి దక్షిణ భాగాన మనకి సౌత్ సైడ్ గూడ్స్ ప్లాట్ఫామ్ అనేది ఉంది. అంటే గూడ్స్ ట్రైన్ అనేది ఎక్కువ ఆపరేట్ చేస్తారు అటు సైడు. సో మళ్ళీ రైల్వే స్టేషన్కి పడమర భాగాన తీసుకుంటే అంటే ఈ డైరెక్షన్ అనమాట, అది నిజామాబాద్, జైత్యాల నిజామాబాద్ రోడ్ అనమాట. సో మళ్ళీ రైల్వే స్టేషన్కి ఉత్తర భాగాన అంటే నార్త్ సైడ్, ఈ సైడ్ తీసుకుంటే మనకి లక్షట్పేట్, చొప్పదండి ఆ రూట్ వస్తుంది అన్నమాట. సో రైల్వే స్టేషన్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో 4 భాగాలు చెప్పాను మీకు. సో ప్రస్తుతం వచ్చేసి రైల్వే డెవలప్మెంట్ వర్క్ విషయానికి వస్తే
అంటే యాస్టీజ్గా ఉందండి, కొత్తగా డెవలప్మెంట్లు అంటూ ఏం చేంజ్ కాలేదు. చూసారు కదా, పైప్ లైన్ మొత్తం మాత్రం ఫినిషింగ్ అయిపోయింది, వాటర్ పైప్ లైన్ వేయడము అన్నీ కూడా. సో ఎండ బాగా కొడుతుంది. బట్ చాలామంది రైల్వే అప్డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారు కనుక ఒకసారి మీకు చూపెడతాను. మనకి ఇక్కడ టోటల్ ట్రాక్స్ వచ్చేసి 1, 2, 3 అండ్ 4 ట్రాక్స్ మాత్రమే ఉన్నాయండి ప్రస్తుతానికి. అంటే ప్లాట్ఫామ్ దగ్గర 2 ఉన్నాయి, మధ్యలో గూడ్స్ ట్రైన్కి ఒకటి ఉంది, దాని అవతల మళ్ళీ ఇంకోటి గ్రానైట్ అది కూడా ఒకటి ట్రాక్ ఉంది. సో ఎలక్ట్రిఫికేషన్ అయితే మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అండ్ జగిత్యాలు ఉంటుంది, అది కంటిన్యూ వర్క్ నడుస్తుంది, ఎలక్ట్రిఫికేషన్ వర్క్. సో కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇక్కడ వీలుంటే కిందికి వెళ్ళాలంటే మీకు ట్రాక్ నుండి గాంధీ రోడ్ ఏదో ఉందో అది కూడా చూపెడతాను. వీళ్ళైతే నెక్స్ట్ వీడియో చూపెడతాను, లేదా ఇదే వీడియో చూపెడతాను. ఓకేనా, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఫ్రెండ్స్, వాటర్లో మొత్తం మునిగిపోయింది రైల్వే అంతా, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా చూస్తారు కదా. ఇక్కడ రైల్వేకి సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్ ఏదైతే ఉందో చేశారో వాటి అన్నీ కూడా ఇక్కడ వాటర్లో మునిగిపోయింది. ఈ పక్కనే మనకి రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంది, ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది. మనం ఇటు నుండి వచ్చాము రైల్వే స్టేషన్ నుండి. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ వరప్రసాద్ వరం ఛానల్. హలో ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు మన కరీంనగర్ రైల్వే స్టేషన్కు తూర్పు భాగంలో వచ్చాను. సో తూర్పు భాగంకి వస్తే సో ఇది చూసారా, ఇది పైన అంటే ఇటు నుండి వచ్చాను అనమాట, రైల్వే స్టేషన్ పక్కన ముందు నుండి తూర్పు భాగం సైడ్ వచ్చాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రైల్వే ట్రాక్ నుండి ఇది కిందికి వెళ్ళే మార్గం అండి. మన ఈ మార్గం ద్వారా మనకి మళ్ళీ టవర్ సర్కిల్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ టచ్ అవుతుంది. సో ఇది మనకి అండర్వే బ్రిడ్జ్ అంటారు కదా, రైల్వే ట్రాక్ అండర్వే బ్రిడ్జ్ ఇది కరీంనగర్ స్టేషన్కి. సో మనకి తూర్పు భాగం ఉంటుంది, పడమర భాగం ఏమో మెయిన్ మనకి చొప్పదండి రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ రైల్వే గేట్ ఉంటుంది. ఇలా కూడా మనం వెళ్ళొచ్చు. ఇది ఇటు అటు సైడ్ ఏమో మనకి గాంధీ టవర్ సర్కిల్ నుంచి వెళ్ళి నేను ఇదివరకు వీడియోలు చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు కొంచెం చూపెడతాను ఈ దారి ఎలా వెళ్తుంది అనేది. ఓకేనా, సో వీడియో మీకోసం వచ్చాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో అండర్ గ్రౌండ్ నుంచి బ్రిడ్జ్ నుండి బయటకు వచ్చానండి. పైన చూసారా ఎలక్ట్రిక్ పోల్స్ అది. సో ఇటు సైడ్ వచ్చాను. ఇలా ఈ రోడ్ అనేది మళ్ళీ మన మెయిన్ రోడ్ చొప్పదండి రోడ్ టచ్ అవుతుంది. ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే గాంధీ రోడ్ టచ్ అవుతుంది. చూసారా లారీలు వెళ్తున్నాయి ఇక్కడ. ఇది తూర్పు భాగం, ఆ సైడు దక్షిణ భాగం, ఈ సైడ్ పడమర భాగం. ఫ్రెండ్స్, ఇది ముందుకు వెళ్తే గాంధీ రోడ్కి వెళ్ళొచ్చు. ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే ఆ ట్రైన్ ఉంది కదా, ట్రైన్ లెఫ్ట్ వెళ్తే గాంధీ రోడ్. బట్ మట్టి రోడ్, వాటర్ ఉంది, పోవడానికి కన్వీనియంట్ లేదు. మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వరప్రసాద్ వరం ఛానల్ని. ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ మనకి పడమర భాగం చూసారా. ఇది రైల్వే గేట్, ఇటు సైడ్ వెళ్తే మనకి పడమర భాగం నిజామాబాద్ వెళ్ళే రోడ్ అండి. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫ్రమ్ కరీంనగర్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఇవి రైల్వే క్వార్టర్స్. ఇక్కడ అన్నీ కూడా ఇలా జాబ్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ క్వార్టర్స్ ఉంటారు. ఇక్కడ కంట్రీస్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ ఈ సైడ్ ఎక్కువ గూడ్స్కి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ చాలా ఎక్కువ లారీలో కూడా గూడ్స్ కోసమే వస్తాయి. సో మనకి ఈ ట్రాక్ అవతల ఏదైతే ఉందో, ఈ ట్రాక్ అవతల అటు సైడ్ ఆ రోడ్ వచ్చేసి మనం కంప్లీట్లీ ప్యాసింజర్స్ మాత్రం వాడతారు. ఇదంతా ఎక్కువ గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వరప్రసాద్ వరం ఛానల్ని. ఓకే, కీప్ వాచింగ్, బై బాయ్.